బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి దూకుడు ప్రదర్శించిన విషయం తెలిసిందే. మొత్తం 115 మందితో తొలి జాబితాను వెల్లడించింది. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేకే తిరిగి సీట్లు కేటాయించారు. టికెట్ వచ్చిన ఎమ్మెల్యేలంతా మళ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలని విస్తృతంగా ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయంతో వీరికి బ్రేక్ పడేలా ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించడంతో ఇప్పటికే కేసీఆర్ ప్రకటించిన ఫస్ట్ లిస్టులో మార్పులు తప్పేలా లేవు. ఇక తాజాగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని ఇవాళ సభలో ప్రవేశపెట్టనున్నారు. 33% మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం తీసుకొస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందితే లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకు 33% సీట్లు కేటాయించబడతాయి. ఇదే జరిగితే రానున్న ఎన్నికలు ఇప్పటికే చాలా ప్లాన్లు వేసుకున్న చాలా రాష్ట్రాలు లెక్కలు తారుమారు కానున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మార్పులు అనివార్యం మారింది. అసెంబ్లీలో మహిళలకు 33% సీట్లంటే దాదాపు 40 సీట్ల వరకు కేటాయించాల్సి ఉంది. దీంతో తప్పక బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ లో మార్పులు చేయాల్సి ఉంటుంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ అరుణ్, ఏదైతే నిన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏదైతే చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ ఉండాలి, అంటే 1/3 రిజర్వేషన్ ఉండాలి అని చెప్పేసి ఈ కేబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో, ఈ నిర్ణయానికి తగ్గట్టు ఈరోజు పార్లమెంట్ లో దీనికి సంబంధించిన బిల్లు టేబుల్ మీద పెడతారని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే తెలుస్తోంది. అయితే కొత్త పార్లమెంట్ లో కొత్త బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బిల్లుకి ఆమోదం తెలిపేలా ఇటు లోక్సభలోను రాజ్యసభలోను పూర్తి మెజారిటీ ఉంది. అంతేకాదు ఈ బిల్లుకు సంబంధించి చూసుకుంటే కనుక ముందు నుంచి కూడా ఇప్పుడైతే బిల్లు ప్రవేశపెట్టి 27 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా ఇప్పటివరకు కూడా పాస్ కాలేదు. ఇప్పుడు లోక్సభలో ప్రవేశపెట్టబోతున్న అన్ని పార్టీలు కూడా దీనికి బిల్లు మీద ప్రవేశపెట్టాలని ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగానే బిల్లును ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతుంది. అయితే వన్స్ ఒకసారి పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తర్వాత బిల్లు ఆమోదం మీదనే ప్రధానంగా ఇక్కడ డిపెండ్ అయి ఉంటుందని చెప్పొచ్చు. మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో, రాష్ట్రంలో తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ప్రకటించింది కదా, మళ్ళీ వాటి పరిస్థితి ఏంటి అని మీరు అయితే క్వశ్చన్ వేశారు. దానికి సంబంధించి కూడా ఆన్సర్ అప్పుడే చెప్పలేము. ఎందుకంటే ప్రస్తుతం బిల్లు ఇంకా పార్లమెంట్ లో ప్రవేశపెట్టలేదు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తర్వాత ఏ బిల్లుకైనా సరే ఒక తేదీ అంటూ అలాట్ చేస్తారంటే అమలు తేదీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తక్షణమే అమలు చేయాలనుకున్నప్పటికీ కూడా అది సాధ్యమయ్యే పని కాదని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవంగా మహిళా సెన్సెస్ అంటే మహిళలకు సంబంధించిన జనాభా ఎంత, ఎక్కడ ఏ స్థానాలు రిజర్వ్ చేయాలి, అందులోకి ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాలు, మహిళా స్థానాలు కొన్ని రిజర్వ్ చేయబడ్డాయి. సో వీటన్నిటిని కూడా క్యాలిక్యులేషన్ చేసుకుని ఒక స్టేజ్కి రావాల్సిన అవసరం ఉంది. అంటే ఈరోజు పార్లమెంట్ లో బిల్లు పాస్ అవుతుంది, కానీ పాస్ అయిన తర్వాత అమలు తేదీని మళ్ళీ ప్రకటించాల్సి ఉంటుంది. అంటే ఈ అమలు తేదీ ప్రకటించాల్సిన సమయంలో అనేక టెక్నికల్ ఉంటాయి, అవన్నీ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే నేను చెప్తున్నట్టు ఇప్పటివరకు మనకి మహిళల జనాభా ఎంత ఉంది, అదేవిధంగా ఇప్పటి వరకు మహిళలకు ఏ స్థానాల్లో రిజర్వ్ చేయబడ్డాయి, అదేవిధంగా 33% రిజర్వేషన్ అంటే ఎక్కడ ఏ స్థానాలు ఇవ్వాలి, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎన్ని స్థానాలు ఇవ్వాలి, మైనారిటీలకు ఎన్ని స్థానాలు ఇవ్వాలి, ఇవన్నిటిని కూడా క్యాలిక్యులేషన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అదేవిధంగా సెన్సస్, ప్రధానంగా సెన్సస్ ఇప్పటికీ కూడా డీలిమిటేషన్ ప్రాసెస్ కూడా ఉంది. ఇవన్నీ కూడా 2026లో ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ కావచ్చు, జనాభా లెక్కల సేకరణ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తవుతాయి. ఆ తర్వాతనే చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వన్స్ ఒకవేళ మోడీ ఇదివరకు తీసుకొచ్చిన బిల్లుల విషయం వేరు, ఏదైతే ఆర్టికల్ 370 కావచ్చు, లేకుంటే మనకి ఇది మన ముస్లింలకు సంబంధించి తీసుకొచ్చిన మరో బిల్లు కావచ్చు, ఇతరాతర బిల్లులు, ఇవన్నీ కూడా అవి వెంటనే అమలు చేసేవి. అంటే అవి పెద్దగా ప్రజల మీద అమలుకు సంబంధించి పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. కానీ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతుందో ఈ బిల్లుని అమలు చేయాలంటే ముందుగా ఆల్రెడీ ప్రభుత్వం దీనికి ప్రవేశపెడతామని చెప్పేసి నిన్న కేబినెట్ లో కూడా స్పష్టం చేయడం జరిగింది. కానీ ఎప్పుడు అనేది పార్లమెంట్ లో ఏదో చర్చకు వస్తుంది, చర్చకు వచ్చిన దాకా అమలు తేదీని ప్రకటించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ఎంత అనేది ఎక్కడెక్కడ ఎంత అనేది చెప్పడానికి వస్తుంది. అయితే ప్రస్తుతం ఒకవేళ
అనుకోని పరిస్థితిలో కేంద్రం తక్షణమే ఈ బిల్లును ఆమోదం చేస్తున్నట్లు ప్రకటిస్తే గనక రాష్ట్రాన్ని పరిస్థితి వస్తే గనక బీఆర్ఎస్ కాస్త చిక్కుల్లో పడ్డట్టు మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ ఆల్గా 80 సీట్లకు పైగా ప్రకటించేశారు. ఈ 80 సీట్లకు పైగా ప్రకటించిన దాంట్లో ఇప్పటికే అక్కడ చాలా అసంతృప్తి కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఇదే తక్షణ బిల్లు అమల్లోకి వస్తే గనక మనకున్న స్థానాల్లో మొత్తం దాదాపు 40 పైగా స్థానాలు మహిళలకు కేటాయించిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏవైతే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రకటించిన ఏవైతే అభ్యర్థుల లిస్ట్ ఉందో అందులో కూడా ఖచ్చితంగా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఒక్క అసెంబ్లీనే కాదు, పార్లమెంట్ స్థానాలకు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చట్టసభలు మొత్తం కూడా, అంటే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఇది అమలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికల్లో దాదాపుగా దేశమంతా కూడా అమలు జరుపుతున్నారు. కానీ ఈ పార్లమెంట్ అసెంబ్లీకి సంబంధించి ఇప్పటికీ పెండింగ్ లో ఉంది. వన్స్ ఇది బిల్లు పాస్ అయిన తర్వాత అమలు తేదీని బట్టే ఈ బిల్లు అమల్లోకి వస్తుంది. దాన్ని బట్టే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కూడా కేటాయిస్తారు. అవన్నీ రైట్ శ్రీనివాస్, మీరు చెప్పినట్లు ఒకవేళ బిల్లు కానీ పాస్ అయితే ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ని విడుదల చేసిన బీఆర్ఎస్ పార్టీ అయితే 115 సీట్లు దీన్ని అయితే ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. దాదాపు 115 సీట్లు అంటే 40 సీట్లు మార్చాలి. అంటే పూర్తిగా మార్పులు చేర్పుల వల్ల మళ్ళీ ఫస్ట్ లిస్టులో గందరగోళం ఏర్పడి ఎవరికి ఎప్పుడు మైనార్టీ ప్రకారం రిజర్వేషన్ కేటగిరీ ఇలా మొత్తం ప్రాసెస్ చాలా పెద్దది. మళ్ళీ గందరగోళం ఏర్పడి ఒకవేళ మళ్ళీ లిస్ట్ని మార్చి విడుదల చేయాలంటే గందరగోళం ఏర్పడే పరిస్థితి ఖచ్చితంగా అనిపిస్తుందా? మనం దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. పార్టీకి చాలా ఈజీ పని. మనం దాని గురించి పెద్దగా లెక్కలు కడతాం. కానీ వన్స్ ఇప్పటికే 115 మంది అభ్యర్థులు ప్రకటన జరిగిపోయింది. అభ్యర్థులు కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు మార్పులు జరిగినప్పటికీ కూడా 115 అయితే ప్రకటించారు. ఏదైతే మనకు 33% రిజర్వేషన్ అని అంటున్నామో ఆ రిజర్వేషన్ సంబంధించి గతంలో మనం అనేక చూసాము. ఏవైతే మహిళలు, ఫర్ ఎగ్జాంపుల్ మహిళలు ఉన్న చోట మహిళా ఎమ్మెల్యేలు రూలింగ్ చేయట్లేదు, వాళ్ళ హస్బెండ్స్ కూడా రూలింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితులు కూడా అదే ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే మా పురుషులకు ఇచ్చారో వారి స్థానంలో వాళ్ళ వైపులకు ఇప్పించుకునే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి లీడర్ కూడా ఏదైతే కాన్స్టిట్యూన్స్ ఉందో ఆ కాన్స్టిట్యూన్స్ తానే అక్కడ వహించాలని చూస్తుంటారు. కాబట్టి తనకు కాకపోతే తన కుటుంబ సభ్యులు, అంటే మహిళలకు రిజర్వేషన్ కేటాయిస్తే కనుక తన వైఫ్కో లేకపోతే కూతురుకో ఇంకెవరికో ఖచ్చితంగా వాళ్ళు అదే డిమాండ్ చేస్తారు. పార్టీలు కూడా ఆ రకంగానే ఆలోచిస్తాయి. అంటే గతంలో కూడా 2-3 సార్లు అదే పరిస్థితి ఇక్కడ కలిగిందంటే ఒకవేళ ఇవ్వలేని పరిస్థితి వస్తే, మా పురుషులకు ఇవ్వలేని పరిస్థితి వస్తే వాళ్ళ ఇంట్లో మహిళలకు ఇచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. 33% ఏదైతే ఒకవేళ తక్షణమే అమల్లోకి తీసుకొచ్చిన పరిస్థితుల్లో పెద్దగా బీఆర్ఎస్ కి పెద్దగా ఇరుకున పడే ఛాన్సెస్ చాలా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే అభ్యర్థులు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకే ఖరారు అయితే కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికొకరికి, అంటే మహిళలకు కావచ్చు, వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా కేటాయిస్తారని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అంటే బిల్లుకు సంబంధించి కేసీఆర్ కి రాజకీయంగా కాస్త కింద మీద అవ్వచ్చేమో కానీ పెద్దగా ఇరుకున పడే ఛాన్సెస్ చాలా తక్కువనే ఉన్నాయని చెప్పొచ్చు. వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో కేవలం 7 మహిళలకి అవకాశం కల్పించారు. అయితే మహేశ్వరంలో సబిత, ములుగు నాగజ్యోతి, ఆసిఫాబాద్ కోవలక్ష్మి, ఇల్లందు హరిప్రియ నాయక్, సికింద్రాబాద్ లాస్యానందిత, మెదక్ పద్మా దేవేందర్ రెడ్డి, ఆలేరు టికెట్ గొంగడి సునీతకు కేటాయించారు. ఈ క్రమంలో కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుతో దాదాపు మరో 30 స్థానాల్లో మార్పులు అనివార్యం అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.